3 విగ్రహాలు 15 ఏళ్ల వివాదం వెరసి బల్దియా ఆవరణలో ముసిగేసిన విగ్రహాలు ఈ వివాదానికి చెక్ పెడుతూ బల్దియా కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విగ్రహాల స్థానంలో వేరే వాటిని ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి సంబంధించి డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ విగ్రహాల కథ ఏంటి, అక్కడ ఏం ప్రారంభించబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో డిసెంబర్ 4వ తేదీన ఫౌంటైన్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రదేశానికి 15 ఏళ్ల కథ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత 2010లో అప్పటి మేయర్ బండా కార్తిక్ రెడ్డి నిర్ణయం మేరకు బల్దియా హెడ్ ఆఫీస్లో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నేతల విగ్రహాలు వద్దనే నిబంధన ఉందని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. ఆవిష్కరణ జరగకముందే పోటీగా జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహానికి ఇరువైపులా ఏర్పాటు చేయించారు. ఇందులో వైఎస్ విగ్రహం ఎత్తులో ఉండటంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అన్ని విగ్రహాల ఆవిష్కరణ ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ విగ్రహాలకు ముసుగు వేసి ఉంచారు. దీనిపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. గత ఏడాది బల్దియాలోని ఉద్యోగ సంఘాల లీడర్లతో సమావేశమైన మేయర్ గద్వాల విజయలక్ష్మి విగ్రహాల గురించి ప్రస్తావించారు. ఎలా ముందుకు వెళ్లాలో చెప్పాలనడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తర్వాత విగ్రహాలను తొలగించి అక్కడ వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. అందరూ అంగీకరించడంతో సమస్య పరిష్కారమయ్యి 3 విగ్రహాలను తొలగించి అక్కడి నుంచి తరలించారు. వాటి స్థానంలో వాటర్ ఫౌంటైన్, గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు పూర్తవడంతో ఈ నెల 4వ తేదీన వీటి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.